అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకరం. ప్రస్తుతం హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ బిజినెస్ ఏ విధంగా ఉంది, హైడ్రా ఎఫెక్ట్ అలానే అమరావతి ఎఫెక్ట్ ఇప్పుడు హైదరాబాద్ మీద ఏ విధంగా పడుతుంది అనే విషయాన్ని ఈ రోజు మనతో డిస్కస్ చేయడానికి ఈ రోజు మనతో పాటు ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్, అలానే 30 years ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉన్నది డాక్టర్ నంది రామేశ్వరరావు గారికి. మరి ఈ రోజు ఆయన మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ప్రస్తుతం చూసుకుంటే గనక హైడ్రా ఉన్న సిచ్యువేషన్స్ లో హైడ్రా ఇంకా కొనసాగే ఛాన్సెస్ ఉన్నాయంటారా? కొనసాగితే ఇంకా ఎంతకాలం కొనసాగే ఛాన్సెస్ ఉన్నాయి అంటారు? ఇది $1 billion క్వశ్చన్. నువ్వు ఇది ఏవి రంగనాథ్ గారినో రేవంత్ రెడ్డి గారిని అడగాలి, లేదంటే వాళ్ళతో మాట్లాడి నాకు పొజిషన్ ఇప్పించు గవర్నమెంట్లో. వాళ్ళు ఏం డిస్కస్ చేసుకుంటారో చెప్తాను. హైడ్రా అనేది ఎప్పుడైనా పబ్లిక్లో నా ప్రోగ్రామ్కి తర్వాత మీకు ఫొటోస్ పంపిస్తాను. జేడీ లక్ష్మీనారాయణ గారు, మురళీమోహన్ గారితో ఈవెంట్ చేశాను, పెద్ద ఈవెంట్. ఆయన ఒక స్పీచ్లో ఫస్ట్ ఏమన్నారంటే, ఎవరైనా ఒక మనిషి కొత్త పని చేద్దామని బయలుదేరితే వాడు కాళ్ళు లాగే వాళ్ళు 10 మంది ఉంటారు. నువ్వు ముందుగా పనికిరా, నువ్వు చేయలేవు, నీ వర్క్ కాదు, నీ వర్తే కాదు. డిస్కరేజ్, కీడెంచి మేలంచి అన్నారు, కానీ మన మొత్తానికే కీడెంచుతారు. అంటే నువ్వు కొత్త పని ఇన్నోవేటివ్ చేద్దామంటే చెయ్యనివ్వరు, అది పద్ధతి. హైడ్రా కూడా అంతే, కొత్తగా సిస్టమ్ తీసుకొచ్చారు. దాని ముందుకు వెళ్ళడానికి ఇప్పుడు అపోజిషన్ పేరు ఎందుకు వచ్చింది? గవర్నమెంట్ చేసేదాన్ని అపోజ్ చేయడానికి అపోజిషన్ అంటారు. అంతే, అపోజిషన్ పార్టీని ఎందుకు అంటారు? వాళ్ళు గవర్నమెంట్ తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా అపోజ్ చేస్తారు. ఈరోజు ఇప్పుడు కేటీఆర్ గారు ఫామ్ హౌస్ ఎందుకు కొట్టలేదు? తిరుపతి రెడ్డి గారి బ్రదర్ ఎందుకు కొట్టలేదు? పల్లా రాజేశ్వర రెడ్డి MLC, ఆయన అనురాగ్ యూనివర్సిటీ ఉంది, ఫాతిమా కాలేజ్, ఇవన్నీ ఎందుకు చేయలేదంటే దిర్ ఇస్ నో ఆన్సర్ కదా. దానికి సపరేట్ ఏవి రంగనాథ్ గారు అంటే, మేము ఓన్లీ FTL బఫర్ జోన్లో చూస్తాం, 111 జీవో కన్జర్వేషన్ జోన్ మా పరిధిలో లేదు అన్నారు, ఒక ఎక్స్ప్లెనేషన్. సో ముందుకు అట్లా వెళ్తుంటే హైడ్రా అనేది పెర్ఫామ్ చేయడం మంచిది. దానికి సపరేట్ పోలీస్ స్టేషను, సపరేట్ డిపార్ట్మెంట్, 3500 స్టాఫ్ని అలికేట్ చేశారు రేవంత్ రెడ్డి గారు. అంటే ఇది గోయింగ్ టు ఏ బిగ్ డిపార్ట్మెంట్. దాంతోపాటు బిల్డింగ్లు కోల్చడానికి వీళ్ళ దగ్గర ఉన్న మనుషులు చాలా లేదు కాబట్టి అవుట్సోర్స్ కాంట్రాక్ట్స్ టెండర్స్ పిలిచారు. అంటే ఎరగొట్టడానికి సపరేట్ కాంట్రాక్టర్స్ చెప్తాడు, ఈ బిల్డింగ్ అడ్రస్ వీళ్ళు కూలగొట్టడం వాళ్ళని, అది తీసుకుంటే అది అడిషనల్ స్టాఫ్. ఇవన్నీ తీసుకుంటే సిటీలో ఏమవుతుంది, స్టేట్లో ఏమవుతుందంటే, స్టేట్ లీడర్ ఎప్పుడు కూడా పబ్లిక్తో ఎన్నుకోబడతాడు. సో సీఎం రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, మీరు చేసేది మంచి పని, చెరువులు కాపాడడం వెరీ గుడ్ థింగ్. బట్ ఇన్ ద ప్రాసెస్ ఎవరెవరు బాధపడుతున్నారు, ఎవరెవరు ఇంపాక్ట్ అవుతుంది. ఇప్పుడు నీకు ఇల్లు ఉంది, ఇల్లు కూల్చేశారు, సడన్ 10 years పడుతున్నావు, బ్యాంకుకి ఒక 50,000 EMI కడుతున్నావు. ఇప్పుడు సడన్గా నేను రోడ్డు మీద వేస్తే నీకు రెంట్ ఇల్లు ఎలా ఉంటుంది? EMI కడతావా, రెంట్ కడతారా, మీరు బతుకుతారా? దెర్ నో క్వశ్చన్. సో పబ్లిక్ని కూడా కన్సర్న్ తీసుకోవాలి. అందుకని అప్పుడు ఏమనండి, వ్యతిరేకత ఎక్కువైనప్పుడు ఏవి రంగనాథ్ గారికి ఇన్స్ట్రక్షన్ ఏమొచ్చాయంటే, సరే మీరు కోలుగొట్టండి, కానీ ఇప్పుడు ఇల్లు కట్టుకొని ఆల్రెడీ నివసిస్తుంటే 5-10 సంవత్సరం వాళ్ళని టచ్ చేయకండి, వాళ్ళకి ఏదైనా ప్రత్యామ్నాయం ఆల్టర్నేటివ్ ఇచ్చి మనం తీసుకెళ్దాం. సో ఇదే స్టెప్ ముందు చేస్తుంటే డిఫరెంట్ బ్రాండ్ ఉండేది. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇస్తారా అంటున్నారు. డబుల్ బెడ్రూమ్ ఎంతమందికి ఇచ్చారో తెలియదు. ఇప్పుడు కొంతమంది ఏమంటే 10 మంది ఉన్నాం మా ఫ్యామిలీ, 2 bedroom ఏం సరిపోతుంది, మా ఇండిపెండెంట్ హౌస్ ఇరగొట్టారు. సో ఇవి కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. మంచి పని అయినా ఈ ఛాలెంజెస్ని అధిగమించడం కష్టం. ఎందుకంటే ఒక్కోసారి గవర్నమెంట్ పడిపోతుంది. పబ్లిక్ తలుచుకుంటే, యూత్ పబ్లిక్ ఓటర్స్ తలుచుకుంటే గవర్నమెంట్ ఓవర్నైట్ ఎక్కిస్తారు, ఓవర్నైట్ దించేస్తారు. మీకు తెలీదు, 1 day చాలు. ఒక ఇంటి, ఇప్పుడు కొండా సురేఖ గారి పరిస్థితి మీరు ఏంటో చూస్తున్నారు, నాగార్జున గారి పరిస్థితి, జానీ మాస్టర్ పరిస్థితి. చిన్న ఇదిగో తోక అంటే అదిగో పులి, తీగ లాగితే డొంక కదిలింది. క్వశ్చన్ ఒకటి, జరిగింది ఒకటి, జరగబోయేదో. ఏం జరుగుతుంది ఎవరు, నువ్వు ప్రిడిక్ట్ చేయలేదు, నేను ప్రిడిక్ట్, ఎవరు చేయలేదు. సో దట్ ఇస్ ది ఫేట్. సో హైడ్రా వల్ల డెఫినెట్గా ఇంపాక్ట్ అనేది పడింది రియల్ ఎస్టేట్ మీద, బట్ డెఫినెట్గా పుంజుకుంటుంది. ఎందుకంటే హైదరాబాద్కు ఉన్న ప్రత్యేకత వేరు. ఎంటైర్ వరల్డ్ ఈజ్ లుకింగ్ యాజ్ ఎ గ్లోబల్ రియల్ ఎస్టేట్ డెస్టినీ హైదరాబాద్ని. అంటే ప్రస్తుతం హైడ్రా వల్ల అయితే బిజినెస్ అనేది, రియల్ ఎస్టేట్ బిజినెస్ అనేది స్లో అయ్యిందా, డౌన్ అయిందా? ఈ రెండిట్లో మీరు ఏమంటారు? పార్షియల్గా చెప్పాలి రెండు. ఎందుకంటే డౌన్ అయింది అనడం వేరు, స్లో అయింది అంటాను, డౌన్ అయింది అన్న. ఎందుకంటే ఇది తాత్కాలికం, టెంపరీ. ఇప్పుడు మధ్యలో వచ్చిన ఆస్తి మధ్యలో పోతుంది అంటారు. మన హ్యూమన్ బీయింగ్ లో మొదటి నుండి ఆస్ట్రోనాట్ బిహేవియర్ వేరే ఉంటారు. ఈ మధ్యలో మిడ్ సడన్ గా వచ్చేస్తుంది, ఏదో లాటరీ తెగులో లేదా పెళ్లి చేసిన కట్నం సంథింగ్ ఏదో వచ్చేస్తుంది. వచ్చినప్పుడు ఆ బిహేవియర్ మారిపోతుంది. భూమికి 6 inches ఎదురు హైలో నడుస్తారు. సో మధ్యలో వచ్చినట్టు తెలిసిపోతుంది, ఐడెంటిఫై చేసి మాటలలో తెలిసిపోతుంది. నన్ను చాలా మంది అడుగుతాను, 5,000 crores కంపెనీకి CEOగా ఉండేవాడిని.
సార్ మీరు ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటారు అంటే సీఈఓ అయితే కొమ్ములు రావాలా, సీఈఓ పొజిషన్లో కూర్చొని సీఈఓ డ్యూటీ చేయాలి, బయటకు వచ్చాక నువ్వు ఒకటే నేను ఒకటే ఆయన ఒకటే. ఆ విధంగా చూసుకుంటే స్లో అయిందని చెప్పొచ్చు. బట్ ఎందుకంటే మీరు ఒక 100 కన్స్ట్రక్షన్ ఉన్నాయనుకోండి, 100 ఇల్లీగల్ కాదు కదా, ఒక 10%, 15%, 20%. ఎందుకంటే మేజర్ ల్యాండ్ ఉంటుంది, బార్డర్స్ చెరువులు అనేది తక్కువ ఉంటాయి. సో ఆ మేర వరకు ఉన్నది. ఇప్పుడు అది కూడా జాగ్రత్త పడతారు. ఇప్పుడు జనాలకి ఎడ్యుకేషన్ అంటే ఇందులో ఇందాక నలుగురు చెప్పాను కదా, బ్యాంకరు, రేరా, హెచ్ఎండిఏ ప్లస్ బిల్డర్, ఈ నలుగురు 5 బయ్యర్ కూడా రీజన్ అండి. ఎందుకంటే బయ్యర్ చెక్ చేసుకోవాలి కదా, 2 కోట్లు పెట్టి మీరు ఒక ఫ్లాట్ హౌస్ కొనుక్కుంటారు, చెక్ చేసుకోవాలి కదా ఖచ్చితంగా. సింహం నవ్వింది కదా అని ఫోటోగ్రాఫ్ తీసుకుంటే ఏమైతే ఉంటావు ఫోటోలో, నువ్వు ఉండవు, సింహంనే ఉంటుంది, అంతేనా? సో రియల్ ఎస్టేట్ నేను ఎప్పుడు ఏం చెప్తానంటే ఇన్వెస్టర్ కానీ, బయ్యర్ కానీ, ఏజెంట్ కానీ, బిల్డర్ కానీ భూమాత అంత పేషెన్స్ ఉండాలి, ఆకాశం అంత ఆశ ఉండాలి అని చెప్తా. ఆశ ఎప్పుడైతే అత్యాశకి వెళ్తుంది చీటింగ్ మొదలవుతుంది. అర్థమైందా? అర్థమైంది సార్. సో ఇక్కడ ఏమైందంటే గ్రీడీనెస్ పెరిగి, గ్రీడ్ ఉండొచ్చు, గ్రీడ్ ఉండాలి, అంబిషన్ ఉండాలి, కోరిక ఉండాలి. నేను రియల్ ఎస్టేట్ ఒక ఫార్ములా చెప్తాను, OKT అని, ఓపిక, కోరిక, తీరిక, ఈ 3 ఉండాలి. ఉంటేనే నువ్వు పైకి వస్తావు. లేదు నాకు ఇవాళ పెట్టి రేపు అయిపోవాలంటే అవ్వదు. కొంతమంది బయర్స్ ఇవాళ పెడితే నిన్నే లాభం వచ్చి ఉండాలంటాడు. ఎట్లా ఈజ్ ఇట్ పాసిబుల్ ప్రాక్టికల్? సో బయర్స్ కూడా రేట్ తగ్గి, ఇప్పుడు ప్రీ లాంచ్ ఉన్నాయి, తర్వాత మాట్లాడదాం. ప్రీ లాంచ్లో తక్కువ రేట్లకు వస్తాయి, ఎందుకంటే పర్మిషన్లు ఉండవు, రేరా ఉండదు, కడతాడో లేదో తెలియదు, బిల్డర్ ఉంటాడో లేదో తెలియదు, డబ్బులు కలెక్ట్ చేసి వెళ్ళిపోయి సాహితీ అనే కంపెనీ 2,000 కోట్లు కలెక్ట్ చేసి వెళ్ళిపోయారు. ఎవ్రీ నెల 1-2 కంపెనీలు తలుపు బోర్డులు తిప్పుతూనే ఉన్నాయి, మేము ఛానల్స్ వేస్తూనే ఉన్నారు. సో ఇది చూసుకుంటే ఆ గ్రీడీనెస్కి బిల్డర్ ఏం చేస్తుంటే అట్రాక్ట్ చేయడానికి 3 years ప్రాజెక్టు 10,000 అవుతుంది, 3 సంవత్సరాలు, ఇప్పుడు 6,000కి ఇచ్చేస్తాను నీకు ఎంత 2 కోట్లలో 40% అంటే 1.2 crore, 2 కోట్లది 1.2 crores వస్తుంది. ఆయన తెలుసు ఆయన ఇవ్వడాన్ని, ఆ 1.2 ఎత్తుకొని వెళ్ళిపోతాడు, నీకు నా గరిక నా ఘాట్క. సో అక్కడ మీరు ఆలోచించాలండి. సో ఫ్రీగా వస్తే ఫైనల్ తాగే పద్ధతి మానేయాలి. ఓకే సార్, మరొక విషయం ఏంటంటే కనుక రీసెంట్ గా ఒక టాక్ అనేది బయట నడుస్తుంది. ఇప్పటి వరకు రెరా అండ్ హెచ్ఎండిఏ అప్రూవల్ ఎలా అయితే కావాలో, ల్యాండ్ కొనాలన్నా, ఇల్లు కట్టాలన్నా, అలానే ఇప్పుడు హైడ్రా పర్మిషన్ కూడా కావాలి అన్న ప్యాటర్న్ ఆఫ్ టాక్ అనేది నడుస్తుంది, తీసుకోవాలి ఖచ్చితంగాని. సో దీనికి ఏమంటారు, రాబోయే రోజుల్లో ఇది కూడా వస్తుంది అంటారా ఆచరణలోకి? ఇప్పుడు ఇది చెప్పే ముందు కారు ఉంది, స్కూటర్, 2-wheeler నడుపుతారు మీరు, మేము బెల్ట్ ఎవరి కోసం పెట్టుకోమంటారండి? మన కోసం. కానీ మనం ఎవరి కోసం పొల్యూషన్ ఉన్నప్పుడు పెట్టి తీసేస్తాం. అవును. రూల్స్ ఆర్ మేడ్ ఫర్ బ్యాడ్ పీపుల్, బట్ రూల్స్ ఆర్ ఫాలోడ్ బై గుడ్ పీపుల్. బ్యాడ్ పీపుల్ ఎప్పుడు బ్యాడ్గానే, రిచ్గానే ఉండిపోయింది, పూర్గా ఉంది, మధ్యలో కొట్టుకొని వస్తుంది. ఇప్పుడు మనందరం మిడిల్ క్లాస్ కొట్టుకుంటాం, అటుకి చెందాం ఇటుకి చెందాం. సంపాదించేవాడు ఇప్పుడు అంబానీ, అదాని వీళ్ళందరూ చూసి అది పెరుగుతూనే ఉన్నాయి. 1,000 కోట్లు పెళ్లి కోసం కట్టాడు, ఆ 1,000 1 కోటి రూపాయలు లేకుండా ఇక్కడ వస్తున్నారు జనాలు. సో నేనేమన్నా హైడ్రా ఆ రూల్ పెట్ట మనం చెక్ చేయాల్సిన బాధ్యత మనది ఉంది అంటాను బయర్ది. డోంట్ డిపెండ్ ఆన్ గవర్నమెంట్. బెల్ట్ పెట్టుకుంటే నువ్వు చెక్ చేసుకుంటే మీకు సేఫ్, గవర్నమెంట్ పెడితేనే చెక్ చేస్తామంటే ఇప్పుడు ఎనివల్ మనం చెప్పకపోయినా చేస్తారు, చేసుకోవడం బెటర్. ఇప్పుడైతే అఫీషియల్గా ఏం నోటిఫికేషన్ రాలేదు, ఫ్యూచర్లో వస్తే రావచ్చు. యాజ్ ఆఫ్ నౌ టాక్స్ ఆర్ గోయింగ్ ఆన్, డిస్కషన్స్ ఆర్ గోయింగ్ ఆన్. ప్రతిరోజు హాట్ న్యూస్ వస్తుంది. ఇప్పుడు టీవీలో సినిమాలు, ఈ రాజకీయాలు కంటే ఇది ఎక్కువైపోయింది. ఈ హైదరాబాద్ ఎక్కువ, ఏ ఛానల్ ఓపెన్ చేసినా ఫస్ట్ ఓపెనింగ్ చూడండి హైడ్రా ఇలాగన్నాడు, ఆ బిల్డింగ్ ఇప్పుడు 300-400 బిల్డింగ్ కొట్టారు, కొన్ని 100 కోట్లు. సో యాజ్ ఆఫ్ నౌ అఫీషియల్ నాకు కన్ఫర్మేషన్ లేదు, బట్ దే ఆర్ వర్కింగ్ ఆన్ డిఫరెంట్ మెథడ్స్, అమికబుల్లీ యూస్ఫుల్ ఫర్ కామన్ మ్యాన్ దృష్టిలో పెట్టుకొని చేయమని చెప్పారు. మేము యాజ్ అనలిస్ట్ ఏం చెప్తామంటే మీరు ఏ స్టెప్ అయినా తీసుకోండి, ఏ యాక్షన్ అయినా తీసుకోండి, వీ అప్రిషియేట్, బట్ సీ దట్ నార్మల్ పర్సన్ డస్ నాట్ గెట్ ఎఫెక్టెడ్. కామన్ మ్యాన్ లేకపోతే ఇప్పుడు మనకి 80% ఎంతమంది కామన్ మ్యాన్ ఉన్నారు, రిచ్ పీపుల్ 1%, 2%, 5%, 10% ఉంటారు, అవునా? మిగతా వాళ్ళందరూ అంత లేదు కదా. సో దే హావ్ టు, గవర్నమెంట్ ఏ స్టెప్ తీసుకున్నా, ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని పెట్టారు, అది బౌన్స్ అయిపోయింది. అది సెల్ఫ్ కోర్టులు చేసే పని జగన్మోహన్ రెడ్డి గారు మనుషులు చేస్తారని ఎక్కడ డిస్కషన్. ఇలాంటివన్నీ చూసుకుంటే కొద్దిగా బాధ అనిపిస్తుంది కానీ, బట్ వీ కెనాట్ హెల్ప్. ఈ పబ్లిక్, ఆయన ఉద్దేశం పబ్లిక్ పార్కులు కానీ, రోడ్లు కానీ, నాలాలు కానీ, చెరువులు కానీ, లేక్స్ కానీ ప్రొటెక్ట్ చేయడం అనేది చాలా పాజిటివ్ ఇంటెన్షన్, ఇట్స్ ఎ గుడ్ ఇంటెన్షన్. బట్ ఈ ప్రాసెస్లో ఇప్పుడు ఓల్డ్ సిటీకి ఎవరైనా మెట్రో వేయలేని ఇంతవరకు ఏసీఎం అయింది. ఓల్డ్ సిటీ ఎప్పుడు ఉంటుంది? నువ్వు నేను పుట్టినప్పుడు ఉంది ఓల్డ్ సిటీ, అవునా? ఇప్పుడే ఎందుకు వచ్చిందంటే ఓల్డ్ సిటీలో ల్యాండ్ బుల్లింగ్ అనేది పెద్ద సబ్జెక్ట్. అక్కడ ఎవరు వెళ్తారో ఎలా చేస్తారో అనేది ఇప్పటికీ ఛాలెంజ్. అండ్ డెసిషన్ తీసుకున్నారు, గుడ్ డెసిషన్, బట్ అది ఇంప్లిమెంట్ అవ్వాలి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.